నాయుడుపేటలోని సంచార జాతులు ఆక్రమణ చేసుకున్న దుకాణాలను మున్సిపల్ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలగించారు. తమకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించారు. తెల్లవారుజామున ఎటువంటి సమాచారం లేకుండా పేదలు అయినటువంటి సంచార జాతుల నివాసాలపై మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టడం హేయమైన చర్య అని, వారు అక్కడ చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వారు వారి జీవనోపాధిని కోల్పోవడం బాధాకరమని టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర అన్నారు. వాళ్లకు తక్షణమే పునరావాసం కల్పించి రాత్రికి నివాస స్థావరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. 2024లో తమ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని సంచార జాతుల వారికి దార్ల రాజేంద్ర హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి బస్టాండ్ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. సంచార జాతి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉండి అక్కడే వ్యాపారం చేసుకుంటూ అక్కడే కొనుక్కునేవాళ్ళు. కానీ గతం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా చెయ్యని సాహసం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు చేశారు. ఏంటనంటే వాళ్ళు అట్టహాసంగా ఖాళీ చేయించడం ఎంతవరకు న్యాయం? సుప్రీంకోర్టు ఆర్డరు ఉంది, మాకు మేము ఎత్తిచ్చేస్తున్నామని చెప్పారు. కనీసం సుప్రీంకోర్టు ఆర్డర్ని మాకు చూపెట్టలేదు. కనీసం వాళ్ళకి ఇదో మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, ఈ 2 రోజుల్లో మీరు ఎక్కడైనా మీరు నివాసం చూసుకోండి అని చెప్పి ఎవరికి కూడా చెప్పకుండా మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్థానికంగా మేము ఎవరికి చెప్పకుండా కూడా ఈరోజు కమిషనర్ గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీలందరూ కూడా ఈరోజు ఎత్తిచ్చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈరోజు ఎత్తిచ్చేశారు. కనీసం వాళ్ళకి చూపించి అక్కడ వాళ్ళకి పునరావాసం ఉండే విధంగా ఏర్పాటు చేయించి ఖాళీ చేయించి వాళ్ళని నచ్చజెప్పి తీసుకొని పోవాలి. కానీ దౌర్జన్యంగా బలవంతంగా ఖాళీ చేయించడం ఇది మంచి పద్ధతి కాదు. 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మేము నక్కల వాళ్ళకందరికి కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సామాన్లు కూడా వాళ్ళు రోజు వారి కూలి ఒక బొమ్మ అమ్ముకుంటే ఏదో ఒక 15-20 రూపాయలు వస్తుంది. అవన్నిటిని కూడా ధ్వంసం చేసి బలవంతంగా ఖాళీ చేయించడం ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా, మనం అప్రజాస్వామ్యంలో ఉన్నావా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నావా, రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నావా? ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది సమాజం, ఇది ఎవరు బతుకులోళ్ళు బతుకుతారు. మీరు ఎత్తిచ్చేటప్పుడు కనీసం వాళ్ళకి చెప్పి 1-2 రోజుల ముందు చెప్పి ఖాళీ చేయించాలి. కానీ ఈ విధంగా ఖాళీ చేయించడం ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడా జరగకుండా, నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా జరగనిది నాయుడుపేట టౌన్లో 40-50 ఏళ్లుగా వాళ్ళ నివాసం ఉంటే ఈరోజు అట్టహాసంగా ఖాళీ చేయించడం ఇది మంచి పద్ధతి కాదు. సంజీవయ్య గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు శాశ్వతం కాదు. పేద బడుగు బలహీన వర్గాల వారి పక్కన ఉండి పోరాడాల్సిన ఒక ఎమ్మెల్యేవి ఈరోజు ఎవరికో కొమ్ము కాయడం, ఈరోజు ఖాళీ చేయించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వాళ్ళు ఏది కోల్పోయారో అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మేము ఆ రోజు చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.